ఫ్రెండ్స్ ఇప్పుడైతే ద స్టార్ మూవీ చూశాను తమిళ్ లాంగ్వేజ్లో. ఇంకా ఎందుకు ఈ మూవీ చూశానంటే మూవీ మీద హైప్ అయితే చాలా ఉంది. సో మూవీకి అయితే ఒక ట్రై ఇద్దామని మూవీకి అయితే పోయాను ఫ్రెండ్స్. మూవీ ఎలా అనిపించిందంటే నాకైతే మూవీ వచ్చేసి గుడ్ అనిపించింది. ఎందుకు గుడ్ అనిపించింది అండ్ ఫర్దర్ డీటెయిల్స్లో అయితే తెలుసుకుందాం. ఇంకా మీలో మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా రివ్యూ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన హీరో అయితే చిన్నప్పటి నుండి హీరో అవ్వాలని ఒక కోరిక అయితే ఉంటుంది. ఆ కోరిక ఎలా నెరవేర్చుకున్నాడు అనేది స్టోరీ ప్లాట్. ఫస్ట్ హాఫ్లో అయితే మనకు చాలా ఎలిమెంట్స్ అయితే చూపిస్తారు. మన హీరో ఎలా ఉంటాడు కాలేజ్లో, సార్ తన లుక్ ఏంటి, తన బిహేవియర్ ఏంటి, తన యాక్టింగ్ మీద ప్యాషన్ ఏంటి, ఇదంతా చూపిస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనేది మనకు ఫస్ట్ హాఫ్ అనేది పోతూ ఉంటుంది. నాకు ఫస్ట్ హాఫ్లో ఎక్కడ బోర్ అనిపించలేదు, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో అయితే ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్న క్యారెక్టర్ తన సపోర్టింగ్ రోల్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అయితే ఇచ్చారు. తన క్యారెక్టర్కి అయితే 10 out of 10 అయితే రేటింగ్ అయితే నేనైతే ఇచ్చేస్తాను. అలానే ఆ ఇంటర్వెల్లో వచ్చేసి మనకైతే ఒక ఇన్సిడెంట్ అయితే అవద్ది. ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు ఇంకా స్టోరీ మీద అయితే ఆసక్తి అయితే పెరిగిపోయింది. అరే ఏం జరగద్రా అన్నట్టు ఉంటుంది. ఇంకా దాని తర్వాత సెకండ్ హాఫ్ అనేది స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత నాకు అనిపించింది దీని అమ్మ జీవితం ఇంత ఇంద్ర అనిపించింది. ఎందుకురా ఇంత ల్యాగ్ చేస్తున్నారు, ఎందుకురా ఇంత సినిమాని ఇంత లాగుతున్నారు అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న ఆ మ్యాజిక్ సెకండ్ హాఫ్లో అంత మిస్ అయింది. నేనైతే ఎగ్జిట్ డోర్ చూసుకుంటున్నాను, రే ఎప్పుడు వదులుతారా సినిమా అన్నట్టు ఎగ్జిట్ డోర్ మట్టే చూస్తున్నాను. అంత ల్యాగ్గా అనిపించింది. బట్ మనకు ఆ లాస్ట్లో ఆ క్లైమాక్స్ ఉంటుంది 10 minutes. ఆ క్లైమాక్స్ చూసి ఇంప్రెస్ అయిపోయాను బ్రో, నిజంగా ఇంప్రెస్ అయిపోయాను. ఆ లాస్ట్ క్లైమాక్స్ అనేది ఈ సెకండ్ హాఫ్లో ఉన్న ల్యాగ్ను వచ్చేసి కవర్ చేసేసింది. ఓవరాల్గా మూవీ మీద నా ఒపీనియన్ వచ్చేసి మంచి కాన్సెప్ట్తో, మంచి స్టోరీ టెల్లింగ్తో అయితే తీసేశారు. బట్ సెకండ్ హాఫ్లో ఆ స్క్రీన్ ప్లే అనేది చాలా డల్గా ఉండింది అండ్ ల్యాగ్ సీన్స్ అయితే చాలానే ఎక్కువగా ఉన్నాయి. అవి మొత్తం లేకుండా ఉంటే మా మూవీ వచ్చేసి బ్లాక్ బస్టర్ అనే ఉండేవాడిని. అయినా కానీ మూవీ వచ్చేసి నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఆ మ్యాజిక్ ఉంది అండ్ సెకండ్ హాఫ్లో మనకు ల్యాగ్ సీన్స్ ఉన్నా కానీ ఆ స్టోరీకి రిలేటెడే. తనకు ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత తన లైఫ్లో ఎలాంటి చేంజెస్ వచ్చేసాయి అయితే మనకైతే కళ్ళకు కట్టినట్టయితే చూపించారు. బట్ టూ లెంతీగా అయితే ఉండింది. బట్ ఆ లాస్ట్ ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత ఓకే జస్టిఫై అయితే ఇచ్చారు. నేను సాటిస్ఫాక్షన్ బటన్ అయితే అనిపించింది. సో ఓవరాల్గా మూవీ వచ్చేసి నాకైతే ఓకే అనిపించింది, ఒకసారి చూడొచ్చు అనిపించింది. అందుకోసమే మీకు కూడా నేను రికమెండ్ చేస్తున్నాను. ఫస్ట్ హాఫ్తో మీరు కొంచెం ఇంప్రెస్ అయిపోయినట్లయితే సెకండ్ హాఫ్ని కొంచెం భరించండి అండ్ మీకు లాస్ట్లో క్లైమాక్స్లో ఒక వన్ టేక్ షాట్ ఉంటుంది, అది బాగుంది. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మనకు కెల్విన్ యాక్టింగ్ వచ్చేసి ఫ్యాబులస్ ఫ్రెండ్స్. ఒక స్ట్రగులింగ్ యాక్టర్ ఎలా యాక్ట్ చేస్తాడు సేమ్ అలానే యాక్ట్ చేశారు. తన యాక్టింగ్లో ఎక్కడ నాకైతే ఓకే పర్లేదు అన్నట్టు ఎక్కడ అనిపించలేదు. తను ఎక్స్ట్రాడినరీగా అయితే యాక్టింగ్ చేశాడు. ఇంకా మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకుంటే 2 హీరోయిన్లు అయితే ఉంటారు. సో వాళ్ళు కూడా వాళ్ళకి తగ్గట్టు అయితే యాక్ట్ చేశారు. మనకు షీ వెబ్ సిరీస్ ఉంది కదా నెట్ఫ్లిక్స్లో, తనైతే మనకు సెకండ్ హాఫ్లో అయితే కనిపిస్తుంది హీరోయిన్గా. ఇంకా ఈ మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే స్క్రీన్ ప్లే బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, యాక్టర్ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది అండ్ మనకు మ్యూజిక్ కూడా చాలా బాగా అయితే ఇచ్చారు. స్కోర్ అయితే మూవీ వచ్చేసి మంచి కాన్సెప్ట్ అయితే పోతూ ఉంటుంది. ఇదంతా పాజిటివ్లో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే మనకు నెగిటివ్లో వచ్చేసి సెకండ్ హాఫ్ అనేది డెడ్ స్లోగా అయితే పోతూ ఉంటుంది. ఒక్క దగ్గర ఆగిపోయింది అనిపిస్తుంది సినిమా మొత్తం, అలాగే అనిపిస్తుంది. బట్ మనకు ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ అనేది చాలా స్లో. ఇది నా పర్సనల్ రేటింగ్ కాదు, నాకైతే మూవీ చూస్తున్నంతసేపు అనిపించింది. ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్ అనేది ఫస్ట్ హాఫ్లో అనేది పెరిగిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్లో అదే ఎక్స్పెక్టేషన్తో నేనైతే మూవీ చూశాను, డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఆ లాస్ట్ ఆ క్లైమాక్స్ వచ్చేసి నాకైతే సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అందుకోసం మూవీ గుడ్ అంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మూవీ వచ్చేసి నేను తమిళ లాంగ్వేజ్లో చూశాను విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్. సో నేనైతే అర్థం చేసుకున్నాను. సో మూవీని వచ్చేసి మీరు పోవాలా వద్దా అనుకుంటే నేను చెప్పిన పాయింట్స్ మొత్తం మీరు నోట్ చేసుకొని పోవాలో లేదో మీరే డిసైడ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా ఫైనల్ రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి వచ్చేసి 6.9 అయితే ఇస్తాను out of 10కి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోతో అయితే కలుస్తాను. టేక్ కేర్, బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.